హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపి స్టడీ సర్కిల్. నేను మీ గోపి సార్, ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ పీర్మెస్. మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ అర్థమెటిక్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి మన గోపి స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. మీకు 50% ఆఫర్ కూడా ఉంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి మనం ఏజెస్ టాపిక్ నుండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. మరి ఆ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇఫ్ 10:13 is the ratio of present ages of A and B respectively, and 8:15 is the ratio of between A's age 10 years ago and B's age 10 years hence, then what will be the ratio of A's age 10 years hence and B's age 10 years ago అంటున్నాడు. అంటే ఏబీల యొక్క ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. 10 సంవత్సరాల క్రితం ఏ వయసు, 10 సంవత్సరాల తర్వాత బి వయసు మధ్య రేషియో ఇచ్చేసిండు. అదేవిధంగా మనకి ఫైనల్గా అడుగుతున్నది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు, అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత అనేది క్వశ్చన్, రైట్? మరి ఒకసారి చూద్దాం. దీనికి ఎక్స్ కాన్సెప్ట్ చేయొచ్చు. ఎలా అంటే మనం 10 ఎంత రాసుకోవచ్చు, 13 అనేది ప్రజెంట్ ఏజ్ కాబట్టి, సో ఆ ప్రజెంట్ ఏజ్ని ఎక్స్లోకి మార్చుకుంటే 10x 13x అని చేయొచ్చు. ఇట్లా మూవ్ అవ్వచ్చు. బట్ మనం డిఫరెంట్ షార్ట్ కట్, ఒక స్మార్ట్ థింకింగ్ ఉండాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే చూడండి, రైట్. సో ప్రజెంట్ ఏజ్ తీసుకోవాలి. ప్రజెంట్ ఏజ్ తీసుకుంటే మనకి వాళ్ళ రేషియో ఎంత ఉంది, 10:13. ఇది ఎవరెవరిది రేషియో అంటున్నాడు, ఏబీల రేషియో. ఏబీల రేషియో ప్రజెంట్ ఎంత, 10:13 ఉంది, రైట్. అదేవిధంగా మనం బిఫోర్ తీసుకుంటేనేమో ప్రజెంట్కి 10 years ఎగో అంటున్నా, అలాగే ఆఫ్టర్ తీసుకుంటేనేమో ప్రజెంట్కి 10 years తీసుకుంటున్నా, ప్లస్ ఇస్తున్నాం. మరి 10 years ఎగో రేషియో ఇక్కడ తీసుకోండి, 10 years ఆఫ్టర్ 10 years అనేది సో నెక్స్ట్ తీసుకోండి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తామండి, ఇక్కడ చూడండి రేషియో ఇచ్చిండు. ఏ 10 years ఎగో రేషియో, బి ఆఫ్టర్ 10 years. సో బి ఏజ్ ఇస్ 10 years హెన్స్ అన్నాడు. అలా తీసుకుంటే మనకి ఇక్కడ బి ఏజ్ ఏమో 10 years తర్వాత, ఏ ఏజ్ ఏమో 10 years ఎగో అన్నాడు. అందుకోసం మనం బ్యాక్ వెళ్ళాలి. మరి అప్పుడు ఇక్కడ ఏ ఏజ్ ఎంత రేషియో ఉంది, 8 రేషియో ఉంది. అలాగే ఆఫ్టర్ 10 years బి ఏజ్ ఎంత ఉంది అంటున్నాడు, ఇక్కడ 15 రేషియో ఉంది అన్నాడు. సో 8:15 ఇది 10 years ఎగో, ఇది ఆఫ్టర్ 10 years, రైట్. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ 10కి ఇక్కడ 13 ప్రజెంట్, మరి 13కి 15 ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, సో +2 ఇంక్రీజ్ అయింది. మరి ఒక రేషియో 13 +2 ఇంక్రీజ్ అయినప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న రేషియో కూడా +2 అవ్వాలి. సో +2 అవ్వాలి కాబట్టి మనం +2 తీసుకుంటున్నాం. ఎందుకు, ఇక్కడ ఏ వయసు చూడండి, ఏజ్ 10 years హెన్స్ అన్నాడు. మరి 10 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఎంత అంటే 10 + 2 ఎంత రాసుకోవచ్చు, 12 రాసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ అదేవిధంగా 10 years ఎగో ఏ వయసు మనకు నిష్పత్తి ఉంది కాబట్టి, సో 10కి 8 తగ్గిందా లేదా, సో తగ్గింది. ఎందుకంటే అది క్రితం కాబట్టి తగ్గింది. సో 10కి -2 8 తీసుకుంటున్నా. అలాగే 13కి -2 ఏం తీసుకోవచ్చు అని అంటే సో 11 తీసుకోవచ్చు. ఎందుకు, ఒక రేషియో -2 డిక్రీజ్ అయినప్పుడు, ఇక్కడ -2 అయినప్పుడు రెండు రేషియో కూడా -2 అవ్వాలి, రైట్. సో 13 - 2 11 వచ్చింది. ఇప్పుడు నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ ఏబీల రేషియో అడిగిండు, రైట్. అది కూడా ఎప్పుడు అడిగిండు, సో 10 years ఆఫ్టర్ 10 years ఏ వయసు, అలాగే 10 years క్రితం బి వయసు. సో 10 years ఎగో బి వయసు అండ్ 10 years హెన్స్ ఏ వయసు రేషియో ఎంత, 10 years తర్వాత ఏ వయసు ఎంత ఉంది, 12 ఉంది. అలాగే ఇక్కడ 10 years బ్యాక్ బి వయసు ఎంత ఉంది అన్నట్టు ఇక్కడ సో 11 ఉంది. ఆ రకంగా మనం సో 12:11 అనేది మనం రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం కొంచెం డిఫరెంట్గా వెళ్తే కొంచెం షార్ప్గా తీసుకోవచ్చు, టైం అనేది సేవ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదే ఇలా తీసుకోవచ్చు, ఎక్స్ ప్రైజర్ అంటే 10x 13x అని తీసుకొని, మళ్ళీ ఇక్కడ 10 years ఎగో అన్నాడు కాబట్టి దీనికి 10x మైనస్, ఇక్కడ 10x -10 అని తీసుకోవాలి, దీనికి 13x + 10 అని తీసుకోవాలి. అలా ఒక ఎక్స్ ప్రైజర్ ఉంటుంది. అదంతా చేయకూడదు. సో టైం అనేది లెంతీ ప్రాసెస్ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఇలా షార్ట్ వేలో వెళ్ళొచ్చు, రైట్. ఎటువంటి క్లాసెస్ అనేది డిఫరెంట్ క్లాసెస్. సో మనం లో లెవెల్ టు హై లెవెల్ ప్రతి మోడల్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం యూట్యూబ్లో ప్రతిదీ మనం డిస్కస్ చేయలేం కదా. అందుకోసం నేను ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేసినాం, అర్థమెటిక్ రీజనింగ్. ఆ ఆన్లైన్ క్లాస్ అనేది మీకు చూడండి ఇక్కడ. సో గూగుల్ ప్లే స్టోర్ నుండి గోపి స్టడీ సర్కిల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. మరి 50% డిస్కౌంట్తో కేవలం 999కే మనం అర్థమెటిక్ ప్లస్ పీర్ మ్యాథ్స్ 2 ఇస్తున్నాం. బైలింగ్వల్లో ఉంటుంది. సో మీకు చాలా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ.